ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం సమీపంలో శ్రీ హరిహర క్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆధ్యాత్మిక మందిరాల రూపకర్తలు ప్రసాద్ స్థపతి, శ్రీనివాస స్థపతి తెలిపారు. నగరంలోని గీతా మందిర సమావేశం నిర్వహించే వివరాలను వెల్లడించారు. సనాతన ధర్మ పరిరక్షణ క్షేత్రం ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో శివాలయం, మహావిష్ణువు ఆలయం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. 3 నెలల్లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని చెప్పారు. 300 అడుగుల ఎత్తైన ఒక శివలింగాన్ని రూపొందిస్తూ అందులో 1 కోటి శివలింగాలని ఇన్సర్ట్ చేస్తూ ఒకేసారి 1 కోటి శివలింగాలకు ఒక ఆరాధన, అభిషేకం, అర్చన లాంటి కైంకర్యాలను సమర్పించుకునే విధమైనటువంటి ఒక అద్భుతమైన శివలింగం, ఒక 108 అడుగుల ఎత్తుకు పైబడినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయాలని, అట్లాగే ఒక ఆధ్యాత్మిక పాఠశాల, సనాతన వైదిక పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని, మన ప్రాచీన గ్రంథాలను పరిరక్షించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని, ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక డిజిటల్ లైబ్రరీని, తాళపత్ర గ్రంథ భాండాగారాన్ని ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి సంకల్పం జరిగింది. వృత్తాకారంలో ప్రాకార మండపం వచ్చి సెంటర్లో ఒక పెద్ద ఆలయం నిర్మించి ఆలయం పైనే విష్ణుమూర్తిని పెట్టాలనేది ఆలోచన. ఆ శ్రీచక్రంలో కొంత రామలీలలు, కొంత కృష్ణలీలలతో సహా, అలాగే శివలింగంలో పానమట్టం కాకుండా శివలింగమే 10 ఫ్లోర్లు వచ్చేలాగా, 10 ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్కి 1,00,000 లింగాలు చొప్పున ఒకేసారి పాలాభిషేకం కానీ, పంచామృతాల్లో ఏది చేయాలన్నా ఒకేసారి అభిషేకం అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేస్తూ శైవక్షేత్రాల్లో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు రఫ్గా డిజైన్ అనుకున్నాం.